సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము అనే పాట పాడుచు ప్రభువుని మనం స్తుతిద్దాం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు వెలలో, ఎవ్వరు లేరు నాకు వెలలో, ఆధరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆధరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నిందెల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందెల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు
ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్. సర్వోన్నతుడా నీవే సర్వోన్నతమైన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు హల్లెలూయా. ఆశ్రయ యేసయ్యానికి దుర్గము. స్తోత్రం, 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 సర్వోన్నతుడా స్తోత్రం, స్తోత్రం. నీవే నాకు శక్తి మందిరానికి స్తోత్రాలు. ఆశ్రయ సర్వాధికారిన దేవానికి స్తోత్రములు. సర్వోన్నతురానికి స్తోత్రం, 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 పరిశుద్ధ పౌలకు హల్లెలూయా. కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు విశ్వాసము కాచినావు. ప్రియ జీవితము నిచ్చినావు. 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 సర్వోన్నతుడా నీవే నాకు హల్లెలూయా. ఆశ్రయ స్తుతులకు పాత్రులైన ప్రభుని స్తుతిద్దాం. సర్వోన్నతుడా నీవే ప్రభుని కనపడదాం. గత కాలమంతా కూడా తన మహాకృపల భద్రపరిచిన ప్రభుని స్తుతిద్దాం. ఈ రోజున ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిని చేరి ఆయన ఈ విధంగా కనపరిచేటువంటి గొప్ప ధన్యత భాగ్యము ప్రభు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి, ఈ భూమి మీద మనను ప్రాణముతో ఉంచిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. ఆత్మతో సత్యముతో సమయంలో ప్రభుని మనం ఆరాధనకి ఎగినటువంటి ప్రభుని కనపరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. మమ్మలను బ్రతికిస్తున్న ప్రభునికి స్తోత్రం. మమ్మల్ని పోషిస్తున్న ప్రభునికి స్తోత్రం. మమ్మలను తండ్రి అన్ని విషయాల్లో బలపరుస్తున్న ప్రభునికి స్తోత్రం. అన్ని విషయాలు మాకు తోడుకుంటున్న ప్రభునికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సర్వోన్నతుడా
సర్వోన్నతుడమైన దేవుడు ఉన్నాడు. ఆశ్రయదుర్గంగా ఉండిన నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మనం మహిమపరచుకున్నాం. స్తోత్రం. అందరూ కూర్చుందామండి. ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయంలో మనం ప్రశాంతంగా కూర్చొని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పటివరకు మనం పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో మరి కొంత సమయం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా మరి వచ్చే ఆదివారం బాప్తిసం తీసుకున్న వారికి బలారాధన ఉన్నది. తప్పకుండా ప్రభు బలలో పాలు పంపులు పొందండి. వచ్చే ఆదివారము యథాప్రకారం మరి 9 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన ఉంటుంది. ఉదయకాలపు ఆరాధన ఉండదు. ఎందుకంటే మనం అందరం ప్రభు బలలో పాలు పంపులు పొందాలి కనుక ఒకే ఆరాధన ఉంటుంది. తదుపరి వారంలో మరి యథాప్రకారం ఉదయకాలపు ఆరాధన, అదేవిధంగా మధ్యాహ్నం 2 ఆరాధన జరుగుతాయి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఏదో ఒక ఆరాధనలో చక్కగా ప్రభు యొక్క సన్నిధానంలో గడపాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మరి వారంలో ఉపవాస ప్రార్థన కూడికలో ఏమైనా తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. సరే, మంచిది. ఈ సమయంలో మనం పల్లవి ఒక చరణం పాట పాడుకొని తర్వాత మనం కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైన మా సమీపనకు దిగి వచ్చిన దేవా, నీ ప్రేమను వర్ణింపతరం అనేటువంటి పాటను పాడుదాం. అందరు కూడా నాతో కలిసి చక్కగా పాడుతూ ప్రభునామాన్ని ఘనపరచండి. ఈ సమయంలో మనం ఒక పల్లవి ఒక చరణం పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపడదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 చేతులు ఆకాశం వైపు చాపి దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. సమీపించరాని తేజస్సులోన వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావా,
లేని నీ ప్రేమ గతి లేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. అందరం కలిసి చెబుదాం. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది, నీ కృప ఎంతో విలువైనది. మితిలేని తన ప్రేమతో మనందరిని కూడా భద్రపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఒకసారి ప్రభుకి మనం చప్పలు కొట్టి నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ప్రేమ, ఆయన కృపే. సజీవులుగా ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి గొప్ప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు. అదని బట్టి మనము ఏ పరిస్థితుల్లో కూడా ఆయనను మనం విడిచిపెట్టకుండా, ఆయన మర్చిపోకుండా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని బలహీనతలైనా, ఎన్ని ఆటంకాలైనా ప్రభుతోనే మనం కడ వరకు మరణం వరకు నమ్మకంగా ప్రభులోనే ముందు కొనసాగిపోదాం. ఎందుకంటే నమ్మదగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. కనుక ఈ సమయంలో అలాంటి నమ్మకమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచుండగా మంచి మనసు కలిగి మనం ప్రభు మాట్లాడినట్లుగా మనం ప్రార్థన ద్వారా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనందరికీ ప్రభు వినబుద్ధిని పుట్టించేటువంటి మంచి మనసును ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడు అయిన మా ప్రభువా, నిరంతరము మా యందు దృష్టి ఉంచి మమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక మంచి మనసుతో ప్రభు మమ్మల్ని చూస్తూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మనుషులందరికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించి ప్రతినిత్యం మమ్మల్ని పోషిస్తూ మా వెంట ఉంటూ
బాధలలో, బలహీనతల్లో, శోధనలో, సమస్యల్లో మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలమంతా కూడా మేము మా కుటుంబములతో, మాకు ఇచ్చినటువంటి వారితో మేము కలిసి ఈ విధంగా ప్రభువా మిమ్మల్ని మహిమపరచడానికి, అదేవిధంగా గడిచినటువంటి కాలమంతా కూడా మమ్మల్ని భద్రపరిచినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ నెలలో తండ్రి చివరి ఆదివారం వరకు మమ్మలను, మా కుటుంబములను భద్రపరిచారు. మీకు స్తోత్రాలు. నీ యొక్క మహాకృపలో తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా మీ పాద సంధికి నడిపించారు. మీకు స్తోత్రాలైనా వచ్చినటువంటి మేము ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, అదేవిధంగా స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరిచాం. ఈ సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవటం కొరకు మేము కొద్ది నిమిషాలని మాటలు వినబోచుండగా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ పక్షమున నిలబడిన నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మాటలు కావాలో మీరే వినిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నిద్రమత్తును, నిర్లక్ష్యమును మా ఎదురుని తొలగించండి. మా అందరికీ వినగలిగి చెవిని గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తి గల నామములో ప్రభువా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరే ప్రభువా ప్రతి దురాత్మ శక్తులను దూరపరిచి మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి వచ్చినటువంటి బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి, అదేవిధంగా వారి సంపాదనలు కూడా ప్రభువా కానుకలు సమర్పించున్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ప్రతి కుటుంబంలో తండ్రి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి ప్రతి వారు తండ్రి కుటుంబ సమేతంగా నీ పాద సంధిలో చేరి ప్రభువా నిన్ను మహిమపరచడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అందుకు ఆటంకాలు కలుగుతున్న ప్రతి దురాత్మ శక్తుల యొక్క ఆటంకాలు మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే మమ్మలను తండ్రి బలపరిచి, ధైర్యపరిచి, అదేవిధంగా మా యొక్క ప్రతి బలహీనతలను కూడా తొలగించి, ప్రతి సాతాను క్రియలను కూడా ప్రభు దూరపరిచి, ఆత్మీయంగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి, అభివృద్ధిపరిచి, ముందుకు నడిపించి సహాయం చేయమని, ప్రాముఖ్యంగా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మనం శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మరి మనుషులపై మనం నమ్మకం ఉంచితే ఎలా ఉంటుంది, అదేవిధంగా దేవుని పైన మనం నమ్మకం ఉంచితే ఎలా ఉంటుంది, మనిషి పైన ఉన్నటువంటి నమ్మకానికి, అదేవిధంగా మనం దేవునిపై ఉంచినటువంటి నమ్మకానికి వ్యత్యాసం ఏంటో ఈ సమయంలో మనం బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. నేటికి చాలామంది వారి ఎదుట ఉన్నటువంటి మనుషుల మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు, వారిని నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటి మీద కూడా కొంతమంది నమ్మకం కలిగి ఉంటారు. డబ్బు ఉందనుకోండి, డబ్బు పైన నమ్మకం కలిగి ఉంటారు. ఇదే మమ్మల్ని రక్షిస్తుంది, దీని ద్వారానే మేము బ్రతుకుతాము అని చెప్పేసి. బంగారం ఉందనుకోండి, అలాగే అనుకుంటారు. అదేవిధంగా ఒక గృహమే ఉందనుకోండి, దాన్ని నమ్ముతారు. అదేవిధంగా బంధువులను, స్నేహితులను, కుటుంబస్తులను చాలామంది నమ్మి వారు ఉన్నారులే నా జీవితానికి అని చెప్పేసి వారి మీద ఆధారపడుతూ ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా తరచుగా మనం వింటూ ఉంటాం, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పేసి మరి కీర్తన భాగంలో తరచుగా మాట మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా కొందరు వ్యక్తులను మనం చూస్తే మనుషులను నమ్మి మోసపోయినట్లుగా, సిగ్గుపడినట్లుగా, మనుషులను నమ్మి తలదించుకున్నట్లుగా, మనుషులను నమ్మి ప్రాణాలను కోల్పోయినట్లుగా, డబ్బును నమ్మి
లేకపోతే బంగారాన్ని నమ్మి, వస్త్రాలను నమ్మి వారి జీవితాలను పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మన జీవితంలో ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మనం నమ్మి దేవుని మనం దూరం చేసుకుంటున్నామేమో అని చెప్పేసి ఈ రోజున ప్రభు మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం విని ఇప్పుడైనా సరే మనుషుల మీద కాక, లేకపోతే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాటి మీద కాక, మనము సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం కలిగి ఆయన మన జీవితంలో చేసేటువంటి మరి శ్రేష్టమైనటువంటి మేలులు మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ప్రభు మీదే నమ్మకం కలిగి ఉంటామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అంటే నేను చెప్పమన్నానని చెప్పారా, లేకపోతే నిజంగానే దేవుని మీద నమ్మకం ఉందా? చెప్పండి, ఉందా? నిజంగా దేవుని మీద నమ్మకం ఉందా? నిజంగా దేవుని మీద నమ్మకంగా ఉంటే మనుషులు ఇచ్చినటువంటివి ఏవి కూడా, ఇదిగో వీటిని నమ్మి వీటిని ధరించుకోండి అని చెప్పేసి మనుషులు ఇచ్చినవేవి మన దగ్గర ఉండవు. అయితే ఉన్నాయంటే మనం ఎవరు నమ్ముతున్నాం? చెప్పాలి గట్టిగా, ఎవరు నమ్ముతున్నాం? ఈరోజున సింపుల్గా మనం ఆలోచన చేస్తే ప్రతిదానికి వైద్యం ఉంది చక్కగా. ఇప్పుడు కుక్క గరిసినా మంచిగా వైద్యం చేస్తున్నారు, పాము గరిసినా మంచిగా వైద్యం చేస్తున్నారు. కానీ ఒకవైపు వైద్యం చేయించుకుంటూ కుక్క గరిసింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి కుక్క గరిసిన వాళ్ళని చూడండి, వాళ్ళ మెడలో ఒక తెల్లని దారం ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు దేనిని నమ్మారు? చెప్పండి గట్టిగా, దేన్ని నమ్మారు? మరి మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అని చెప్పేసి అంటే ఎట్లా సరిపోద్ది? అంటే ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయిలే, కానీ అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మా బంధువుల్లో ఒక ఆమెకి తరచుగా జ్వరం వస్తూ ఉంది, బలహీనత ఏర్పడుతూ ఉంది. ఆ జ్వరం వచ్చినప్పుడు కాస్త కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అలా ఉంటున్నాయి. ఒక నెల రోజుల నుంచి అలా జ్వరం వస్తుంది తగ్గిపోతుంది అని చెప్పేసి ఆ ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థన చేయించుకుంటుంది. చక్కగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తూనే ఉంటుంది. అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, అమ్మ ఎప్పుడు నెల నుంచి నీకు జ్వరం వస్తుంది, బాగట్లేదు కాబట్టి ఇది కొంచెం ఈ తాడు కట్టుకోమ్మా అని చెప్పేసి ఇచ్చాడు. కట్టుకున్న తర్వాత ఏమైపోయిందంటే ఇంకా ఎక్కువైపోయింది, తగ్గట్లా. ఆమంటది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? ఇప్పుడు నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? మీ నాన్న ఇచ్చినటువంటి ఆ తాడు మీద నీకు నమ్మకం ఉంది. మరి మేము ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా? స్వస్థత కలుగుద్దా? అంటే నేటికి మనము దేవుని సన్నిధికి వస్తూ ఆయన నమ్మకమైన దేవుడు అని చెప్పేసి మనం తెలిసి ఎరిగి ఉండి కూడా మనం ఎవరు నమ్ముతున్నామంటే ఇంకా మనం ఎవరు నమ్ముతున్నాం? ఇంకా మనుషులనే నమ్ముతున్నాం. మనుషులు కల్పించినటువంటి పద్ధతులనే మనం నమ్ముతున్నాం. ఆ పద్ధతులు కలిగజేసి అది ఒక వ్యాపారం అని చెప్పేసి మనకి బల్లగుద్ది చెప్పినా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంక వాటినే మనం అనుసరిస్తున్నాం. ఇంక మనం దేవుణ్ణి ఎక్కడ నమ్ముతున్నామండి చెప్పండి? దేవుని ఎక్కడ నమ్ముతున్నాం? ఏదో పేరుకే దేవుని సన్నిధికి రావడం, ఏదో పేరుకే ప్రార్థన, ఏదో పేరుకే మనం అలా కలిగి ఉంటున్నామే తప్ప నిజంగా మన హృదయాలు మాత్రం దేవుని నమ్మి దేవునికి సమీపంగా లేవు. జస్ట్ ఏదో ఒక ప్రార్థన అనేటువంటి అంశం మీద మనం అలా ముందు కొనసాగిపోతున్నాం, కానీ సంపూర్ణంగా మనకి దేవుని మీద నమ్మకం అనేది లేకుండా పోతుంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మరొకసారి మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనం సంపూర్ణంగా మనం దేవుని మీదే మనం ఆధారపడాలి, ప్రభునే నమ్మాలి. ప్రభుని నమ్మకుండా మనం మనుషులు నమ్మినా, లేకపోతే మనుషులు కలుగు చేసినటువంటి పద్ధతులను మనం నమ్మినా మనకేం కలుగుతుందో బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇవి నా మాటలు కాదు, కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు రాయించినటువంటి మాటలు. వాటిని కనుక మనం వినకపోతే, వాటిని మనం పాటించకపోతే భవిష్యత్తులో మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ సమయంలో ఇంకా నీవు మనుషులను నమ్మి, మనుషుల యొక్క పద్ధతులను నమ్మి, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని నమ్మి మరి దేవుడిచ్చేటువంటి వాటిని నువ్వు పొందుకోకుండా ఒకవేళ
అశ్రద్ధ చేస్తున్నావేమో ప్రభు మాట్లాడబోచుండగా మనం అందరం మంచి మనసు కలిగి ఉందాం. చూద్దాం ఇర్మియా గ్రంథం. దేవుడు ఇర్మియాతో మాట్లాడి రాయించినటువంటి మాటలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. అందులో మనుషులు నమ్మినటువంటి వారి గురించి ఒక 2 వచనాలు, అదేవిధంగా దేవుణ్ణి నమ్మినటువంటి వారి గురించి 2 వచనాలు రాయబడ్డాయి. ఆ 2 వచనాలు మనుషుల గురించి రాయబడినటువంటి వచనాలు. మనుషులు నమ్మితే ఏం జరుగుతుంది, ఏం వస్తుందో అక్కడ రాయబడి ఉంది. తర్వాత 7, 8 వచనాలు దేవుణ్ణి నమ్మితే, అనగా మనం నమ్మినటువంటి సృష్టికర్తను మనం కనుక నమ్మితే, సంపూర్ణంగా నమ్మితే, మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం సంపూర్ణంగా నమ్మితే మనకు కలిగేటువంటి మేలులు, ప్రయోజనం, ఆశీర్వాదాలు ఏంటో రాయబడ్డాయి. చక్కగా వినండి, చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అంటే దేవుని నమ్మకుండా మనం మనుషులు నమ్మితే మనకేం వస్తుందంట? శాపం వస్తుందంట. ఆ తర్వాత మనము మనుషులను నమ్మకుండా దేవుని నమ్మితే ఏమొస్తుందో అది కూడా చదువుకుందాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువ వారను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 4 వచనాలు చదివాము. 4 వచనాల్లో 2 వచనాలు మనుషులు నమ్మితే మనకి ఏమొస్తుందో అక్కడ రాయబడి ఉంది. తర్వాత దేవుని నమ్మితే మనకేం కలుగుతుందో అక్కడ రాయబడి ఉంది. మొదటిగా మనం మనుషులను ఆశ్రయించి, అర్థమవుతుందా? అంటే మనకు వస్తున్నటువంటి బాధను బట్టి, మనకు కలుగుతున్నటువంటి శోధనలను బట్టి, సమస్యలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి ఇరుకు ఇబ్బందులను బట్టి మనము మనుషులను ఆశ్రయించి వారి యొక్క మాట ప్రకారం మనం చేస్తే, వారిని మనం ఆధారంగా చేసుకొని వారి యొక్క మాట ప్రకారం మనం నడిస్తే మనకేమొస్తుందంట? స్పష్టంగా రాయబడింది ఏంటంటే శాపం వస్తుందంట. ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా. ఏమొస్తుంది? నా చేప కాదమ్మా, శాపము. చెప్పండి, ఏమొస్తుంది? శాపం వస్తుందంట. అంటే శాపం అంటే ఏంటి? శాపం అంటే ఏం లేదండి, ఆనందం లేనటువంటి జీవితమే శాపకరమైనటువంటి జీవితం. అంటే మనం కలిగి ఉన్నటువంటి వాటి ద్వారా మనకు ఆనందం లేకపోతే అదే శాపకరమైనటువంటి జీవితం. ఎందుకు ఆ శాపం మనకి వస్తుంది, మన కుటుంబాలను ఆవరిస్తుందని చెప్పేసి అంటే మనుషులను మనం ఆశ్రయించి, మనుషులను నమ్మి, మన హృదయంలో నుండి మన సృష్టికర్తను మనము తీసివేసినప్పుడు, మనం ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? శాపము మనల్ని ఆవరిస్తుందంట, మన కుటుంబాలను ఆవరిస్తుందంట. దాని ద్వారా మనకు అనేకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయంట. అయితే ఈ రోజున అలాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి అంటే నీవు ఒకవేళ మనుషులను ఆశ్రయించావేమో, మనుషులను కల్పించేటువంటి పద్ధతులను ఆశ్రయించావేమో, మనుషులనే ఆధారంగా చేసుకున్నావేమో. అయితే ఈ సమయంలో వారిని నువ్వు కనుక దూరం చేసుకుంటే, దాన్ని నువ్వు దూరంగా చేసుకొని దేవుని దగ్గరగా చేసుకుంటే శ్రేష్టమైనటువంటి మంచి ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో చాలామంది నేను భర్తను నమ్మి మోసపోయినాను అనేటటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను భార్యను నమ్మి మోసపోయానని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను డబ్బు నమ్మి మోసపోయానని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నా పిల్లలు నమ్మి మోసపోయానని చెప్పేసి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నా ఉద్యోగాన్ని నమ్మి, నా వ్యాపారం నమ్మి, నా స్నేహితులు నమ్మి, నా బంధువులను నమ్మి, నాకు తెలిసిన వారిని నమ్మి, నాతో ఉండేటువంటి వారిని నమ్మి నేను మోసపోయానని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ నేను నా సృష్టికర్త అయినటువంటి ప్రభువుని నమ్మి మోసపోయిన అన్న వాళ్ళు ఇంతవరకు లేనే లేరు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మితే మోసం చేస్తారేమో, కానీ మనం నమ్మినటువంటి ప్రభు మనల్ని మోసపరిచేవాడు కాదు, మోసం చేసే దేవుడు ఏమాత్రం కాదు. ఆయనకు ఒకసారి చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం మరి మనుషులను మనం నమ్మి వారు కల్పించేటువంటి పద్ధతులను మనం నమ్మి వాటిని మనం ఆశ్రయించి ఎంతకాలం ఈ శాపంలో మనం ఉంటాం చెప్పండి? ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతమంది దైవ సేవకులు ప్రార్థన చేసినా, ఎన్ని స్వస్థత కోడికలకు వెళ్ళినా, అదేవిధంగా ఎన్ని చోట్లకు మనం తిరిగినా, ఎన్ని కొబ్బరి నూనెలు రాసుకున్నా, మన మనుషుల మీద ఆధారపడితే, మనుషులు మనం ఆధారం చేసుకుంటే శాపం అనేది మన యుద్ధ నుండి ఏమాత్రం తొలగిపోదు. అలాంటి శాపంతో ఒకవేళ మీరు మీ కుటుంబంతో ఒకవేళ ఉంటే, ఈ రోజున మీరు మీ హృదయంలో ఉంచి వాటిని తీసివేసుకొని మీ హృదయంలోనికి ప్రభువుని చేర్చుకోవడం ఎంతైనా మంచిది. అందుకనే మన మనుషులను మనం నమ్మకూడదు. నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక సేవకుని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఆ సేవకుడు కొంచెం పట్టించుకోవట్లేదు. అయితే అతనితో పాటు ఉన్నటువంటి తన బంధువులు ఏమని చెప్పారంటే, అబ్బాయి, ఆ పాస్టర్ గారితో నీకెందుకు, పాస్టర్ గారు నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు కదా, నీకు చక్కగా వాక్యం చెప్పడం వచ్చు, మంచిగా పాటలు పాడతావు, వాద్యాలు వాయిస్తావు, నీకు అంత జ్ఞానం ఉంది, మంచిగా ట్రైనింగ్ చేసావు, అని నువ్వు చేస్తున్నావు, నీకు మంచి టాలెంట్ ఉంది కాబట్టి ఇంకా ఆయనతో ఎందుకు నువ్వు సపరేట్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకో, మేము మా కుటుంబాలతో కలిసి మీ దగ్గరకు వస్తాం, అదేవిధంగా మన ఇంటి పేరట వాళ్ళందరూ కూడా నీ దగ్గరకు వస్తారని చెప్పాడు. చెప్పినప్పుడు ఇదేదో బాగుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఆ పాస్టర్ గారి దగ్గర నుండి వచ్చి సంఘం ఏర్పాటు చేశాడు. సంఘం ఏర్పాటు చేసి మరి నేను ప్రత్యేకంగా ప్రార్థన పెడుతున్నాను రేపు రా అని చెప్పేసి చెప్పాడంట ఆయనకి. ఎవరైతే మరి నువ్వు ప్రత్యేకంగా సంఘం పెట్టుకొని చెప్పేశాడో అందరికి వెళ్ళి అంటే సరే స్టార్ట్ చేయి, నేను వస్తా అని చెప్పేసి అన్నాడంట. ఒక వారం పెట్టాడు, రాలేదు. 2 వారాలు పెట్టాడు, రాలేదు. 3 వారాలు పెట్టాడు, రాలేదు. సంవత్సరం అయిపోయింది, రాలేదు. అయ్యా, నువ్వు వస్తా అన్నావు, నీ కుటుంబంతో వస్తా అన్నావు, మన బంధువులందరం కూడా తీసుకొస్తా అన్నావు, మరి నీవు చెప్పావు, మరి నీ మాట విని నీ మీద ఆధారపడి సంఘాన్ని ఏర్పాటు చేశానని మరి నువ్వు రావట్లేదని చెప్పేసి అంటే, నేను ఆ సంఘాన్ని వదిలిపెట్టి అట్లాగా వస్తాను. మరి నువ్వేగా వస్తానని చెప్పేసి అన్నావు, నువ్వేగా మరి ఇలా చేయమని చెప్పేసి అన్నావు అని చెప్పేసి అంటే, ఏదో ఆ రోజు చెప్పానే కానీ నేను చెప్పగలను, నువ్వు చేయాలా? ఏదో నేను ఆ రోజు చెప్పాను కానీ నేను చెప్పగలనే పైపెచ్చంట. ఆయన ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏదో 10 మంది 5 మంది వస్తుంటే వాళ్ళతో, అమ్మ లేదు, ఫస్ట్ కాడ నుంచి ఆ సంఘం ఉంది, మనం ఆ సంఘానికి వెళ్ళాలి, కానీ ఆ అబ్బాయి సపరేట్గా పాస్టర్ గారి మీద వ్యతిరేకంగా సంఘం పెట్టాడు, అక్కడికి వెళ్ళకూడదని చెప్పేసి మరలా ఆయన గురించి ఏం చెబుతున్నాడు చెప్పండి? ఏం చెబుతున్నాడు? ఇప్పుడు ఆ పాస్టర్ గారు బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చాను, మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎట్లాగా, నాకు ముఖం చల్లదు, ఇలా చూస్తే నేను వారిని నమ్మేలాగా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈ సంఘమేమో అభివృద్ధి చెందట్లేదు. ఎంతకాలం ఉండ 5 4 తప్ప ఈ సంఘం అనేది అభివృద్ధి చెందట్లేదు. ఎవరు నమ్మి పెట్టాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు నమ్మి పెట్టాడు? వాళ్ళ బంధువుని నమ్మి పెట్టాడు. మేము మా కుటుంబ సమేతంగా వస్తాం, అదేవిధంగా మన ఇంటి పేరట వాళ్ళందరూ వస్తారు. ఈ రోజున ఇంటి పేరటకు ఒక సంఘం, అర్థమైందా? కులానికి ఒక సంఘం, అర్థమైందండి? ఈ విధంగా ఈ రోజున సంఘాలు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మీద ఆధారపడి దేవునిని ఆశ్రయించి దేవుని యొక్క మాట ప్రకారం మనం నడిచి ఆయన చెప్పింది మనం చేస్తే అది తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. కానీ మనం మనుషులను నమ్మి మనుషుల మీద మనం ఆధారపడితే దానివల్ల మనకి ఏమాత్రం ప్రయోజనుడు, శ్రమే కానీ కష్టమే కానీ ఆ కష్టమునకు తగినటువంటి ప్రతిఫలం మనకి ఏమాత్రం రాదు. మనుషులు ఎంతగా మోసం చేస్తారంటే, ప్రియమైన దేవుని బిడ్డలు, మన గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వేరే రాష్ట్రం వెళ్ళి తన ఫ్రెండ్ ఇద్దరు కూడా రైల్వేలో పెట్టుబడి పెట్టి మంచిగా సంపాదిద్దామని చెప్పేసి వాళ్ళు ప్రయాసపడి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఆ రైల్వే సంబంధించినటువంటి దాని విషయంలో మరి వీళ్ళు కొన్ని పనులు కాంట్రాక్ట్కి తీసుకొని వాటిని చేస్తా ఉన్న సమయంలో తన స్నేహితుడితో చెప్పాడు, బాయ్, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు పెట్టుబడిగా పెట్టు, వచ్చిన తర్వాత వాటిని మనం
శిరసాగంగా తీసుకుందామని చెప్పి అతని దగ్గర అప్పుడు 2 లక్షలు, అప్పుడు ఒక 5 లక్షలు, అట్లాగా 20 లక్షల రూపాయలు తీసుకొని పెట్టుబడిగా పెట్టాడు. 20 లక్షల రూపాయలు తీసుకొని పెట్టుబడి పెట్టాడు. చక్కగా ఆ పని ముగించబడింది, మంచిగా కాంట్రాక్ట్ అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత వారి ద్వారా ఆ ధనమంతా వచ్చేసింది. ఆ ధనమంతా కూడా వచ్చేసిన తర్వాత ఆ డబ్బును చూసినప్పుడు మరి ఏమైందో కానీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 20 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి అతను ఎంత కష్టపడి పనిచేశాడంటే, భార్యను బిడ్డలను అదేవిధంగా ఉన్నతమైనటువంటి మంచి ఇల్లు విడిచిపెట్టి అతడు ఆ రైల్వే స్టేషన్లో పడుకొని దోమలు గుట్టించుకుంటూ, తినకో, సరిగా స్నానం చేయకో, ఆ రైల్వే స్టేషన్లో పడుకొని ఒక దిక్కులేని వాడిగా, ఒక దరిద్రుడిగా ఉండి అంత కష్టపడి పనిచేస్తే, శ్రమ పడితే తనిచ్చినటువంటి ఆ 20 లక్షలు, అదేవిధంగా ఆ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నటువంటి ఆ మిగతా డబ్బులు 40 లక్షలు, మొత్తం 60 లక్షలు తీసుకొని అతను వెళ్ళిపోయాడు. ఇతడు నా డబ్బులు అని చెప్పేసి అంటే, నీ డబ్బులు లేవు, నా డబ్బులు లేవు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావని రుజువేంది, నాకు ఎప్పుడు ఇచ్చావు అని చెప్పేసి అనేపాటికి అతడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, తిక్కిరి బిక్కిరి అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఏమీ లేని వాడిలాగా పిచ్చోడులాగా ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత కష్టపడి అన్ని నెలలు అక్కడ దోమల చేత కుట్టించుకొని, సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి వస్త్రాలు లేక, సరైనటువంటి నిద్ర లేక, సరైన తిండి లేక, బిడ్డల కొరకు అంత కష్టపడి ఏదో పని చేస్తే ఏదో ఒక రూపాయి వస్తుందని చెప్పేసి ఆశపడ్డాడు. అలాగే తన దగ్గర ఉన్నటువంటి 20 లక్షల రూపాయలు కూడా పెట్టుబడిగా పెట్టాడు. తర్వాత ఆశపడితే, అతను నమ్మితే అతడు ఏం చేశాడో తెలుసా? మోసం చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ అత్తగారు వచ్చాయా, ఇట్లా జరిగింది, ప్రార్థన చేయండి అయ్యా, ఇలా జరిగింది, ఇలా చేశారు, ప్రార్థన చేయండి. ఏం చేద్దాం, పరిస్థితులేమో మరి బాగాలేదు, ఏదో ఒక విధంగా అతన్ని బతిమలాడుకొని తీసుకోవాలి, కానీ అతను ఏది చేసినా ప్రయోజనం లేదు, ఎవరి చేత చెప్పించినా ప్రయోజనం లేదు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బంధువులను అని నమ్మితే, స్నేహితులను నమ్మితే, మనతో పాటు ఉన్నటువంటి వారు అని చెప్పేసి మనం నమ్మితే, చివరికి ఏం చేస్తున్నారు తెలుసా? మన గొంతే కోస్తున్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అందుకనే మనుషులు నమ్మితే మనకేం వస్తుందంటే, శాపం అంటే ఇవే ఇలాంటివి అన్నమాట. అదే శాపం. అందుకనే మనం మనుషులను నమ్మక ఎవరు నమ్మాలంట? చెప్పాలి గట్టిగా. ఎవరిని ఆశ్రయించాలంట? చెప్పాలి గట్టిగా. ఎవరిని? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. మనుషులను నమ్ముకున్నవాడు ధన్యుడు కాదు, ఉద్యోగాన్ని నమ్ముకున్నవాడు ధన్యుడు కాదు, వ్యాపారాన్ని నమ్ముకున్న వాళ్ళు ధన్యులు కాదు, డబ్బును నమ్ముకున్న వాళ్ళు ధన్యులు కాదు. మరి ఎవరంట ధన్యులు? చెప్పండి గట్టిగా. ఎవరంట ధన్యులు? నేను చెప్తాను ఆ మాటలు, మీరు చెప్పండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను, చెప్పాలి గట్టిగా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను మనం నమ్మితే, మనుషుల మీద మనం ఆధారపడితే, మనుషులను మనం నమ్మి ఆధారపడి మన హృదయంలో ఉన్నటువంటి దేవుని మనం తొలగించుకుంటే, మన హృదయంలో దేవునికి స్థలం ఇవ్వకుండా మన స్నేహితులకో లేదా డబ్బుకో బంగారానికో మనం కలిగి ఉన్నటువంటి వాటికి మనం స్థలం ఇస్తే, అవి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మోసం చేస్తాయి. అవి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మరణంలోనికి తీసుకెళ్తాయి. అవి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? పిచ్చోళం చేస్తాయి. అవి మనల్ని ఏం చేస్తాయో తెలుసా? ఏమి లేనటువంటి బికారులుగా చేసేస్తాయి. అందుకనే మనుషులను మనం నమ్మడం కంటే, వారి మీద మనం ఆధారపడడం కంటే, వారు ఉన్నారని చెప్పేసి ధైర్యంగా ఉండడం కంటే, వారిని మనం విడిచి దేవుని మీద ఆధారపడటం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మినటువంటి మనుషుడు ధన్యుడు అంట. ఎవరు నమ్మినటువంటి మనుషుడు? దేవుని నమ్మినటువంటి మనుషుడు ధన్యుడు. ఎందుకంటే మనుషుల్లాగా ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు. అయితే ఇప్పుడు ఆయన నమ్మితే
మనకు కలిగేటువంటి ధన్యత ఏంటో మనము ఈ సమయంలో ఈ 2 వచనాల్లో రాయబడినటువంటి విషయాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. ఒకసారి నిద్రమత్తులో ఉన్న ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. లేరు కదా, మెళుకుగానే ఉన్నారా? మేము మెళుకుగా ఉన్నాము అన్నవాడు ఒకసారి చేతులు ఊపుతూ దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని చేతులు లేకపోవట్లేదండి. మా పనులు కూడా ఏం లేవు కదా, ఏ పని చేయట్లేదు, చేతులు పని చేస్తున్నాయి, పని చేయట్లేదా? ఒకసారి మరొకసారి చేతులు ఊపుతూ దేవుని స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం, మీరందరూ మెళుకుగా ఉండరు. చక్కగా ఒక అరగంట దేవుని మాటలు వినండి. ఏంటా ధన్యత? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన నమ్మితే మనకు వచ్చేటువంటి ధన్యత ఏంటి మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఆయనను మనం నమ్మితే ఆయన మనకు ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడంట. ఎలా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. అంటే మనకు ఎలా ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు. అంటే మనకు, మన కుటుంబానికి, మనకి తోడుగా ఉంటాడన్నమాట. అంటే మనము ఇంక ఏ మనుషుల చేత మోసపరచబడకుండా ఆయన మనకు ఒక ఆశ్రయముగా ఉంటాడు. అంటే ఏ దుష్టుడు కూడా మనల్ని మోసం చేయకుండా, ఏ దుష్టుడు కూడా మనల్ని గలిబిలి చేయకుండా, శాపం అనేది మన మీదకి రాకుండా ఆయన ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడంట. ఎవరికి ఉంటాడు? ఎవరైతే ఆయన నమ్ముతారో వారికి ఆయన ఎలా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఏబు గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏబుకి దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? తనకు తన కుటుంబానికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆశ్రయముగా ఎలా ఉన్నాడు చెప్పండి? ఆశ్రయముగా ఎలా ఉన్నాడు? సాతాను అంటాడు, అయ్యా నువ్వు ఆయన ఇంటి చుట్టూ కంచె వేసావు. అంటే ఇప్పుడు ఏబు గారికి దేవుడు ఆశ్రయంగా ఎలా ఉన్నాడంటే ఒక కంచెలాగా ఆశ్రయముగా ఉన్నాడు అనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? ఒక కంచెలాగా ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి ఏ శాపము ఆ ఇంటి మీద లేదు, ఆ కుటుంబంలో లేదు. ఏబు, తన భార్య, తన బిడ్డలు చక్కగా సంతోషంగా ఉన్నారు. ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుడిచ్చినటువంటి ప్రతిదీ కూడా అనుభవిస్తూ సంతోషంగా గడిపారు. ఎప్పుడైతే ప్రభు ఆశ్రయముగా లేడో, కంచె తొలగించబడిందో, అప్పుడు ఆ కుటుంబానికి శాపం అనేది బయలుదేరింది. కుటుంబం అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. అయితే అతడు ప్రభుని నమ్మక అలా జరగలేదు, కానీ సాతాను చేసినటువంటి ఛాలెంజ్ని బట్టి ఆ రోజున అలా జరిగింది. సాతాను ఓడిపోయింది, ఏబు గెలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము అన్ని వాక్యాలు వింటున్నాం. దేవుని గురించినటువంటి విషయాలు మనకు అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఇంకా ఏం చేస్తున్నామో తెలుసా? ఇంకా మనము బిలాములాగా ఏం చేస్తున్నాం? మనుషులనే మనము నమ్ముతున్నాం. చెప్పండి, ఎవరు నమ్ముతున్నాం మనం? ఇంకా మనుషులనే మనం నమ్ముతున్నాం. బిలాము కూడా ఎవరు నమ్మాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు నమ్మాడు? రాజుని నమ్మాడు. రాజు ఎవరు? మనిషే కదా, అంతే కదా, ఆయన కూడా మనిషేగా. ఎవరు నమ్మాడు ఆయన చెప్పండి? మనుషుని నమ్మాడు. మనిషి ఎవడు? రాజు. రాజు నమ్మాడు. రాజు ఎవరు? మనిషే. మనిషిని నమ్మి ఏమైపోయాడు? సిగ్గుపడ్డాడు. అవమానం అతనికి కలిగింది అక్కడ. ఎందుకు ఆ మనిషిని నమ్మాడంటే ఆ మనిషి కొంత ధనం ఇస్తానని చెప్పేసి ఏం చేశాడు? ఈ రోజున కూడా కొంతమంది అలాగే డబ్బు ఆశ చూపించి నమ్మి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒక ఆయన యూట్యూబ్లో మీరు కూడా చూసే ఉంటారు, టీవీలో మీరు వార్తల్లో చూసే ఉంటారు. చూసారా? ఆయన ఏడుస్తూ ఒక వీడియో చేశారనమాట. నేను ఎడారిలో ఉన్నాను, నాకు మంచినీళ్ళు లేవు, నేను బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నేను అరణ్యంలో ఉన్నాను, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు అని చెప్పేసి, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి, నన్ను రక్షించండి అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. ఇక గవర్నమెంట్ వెంటనే అతన్ని తీసుకొచ్చేసి మరలా మన ఆంధ్రాకి తీసుకొని వచ్చింది. ఎవరు నమ్మాడు అతను చెప్పండి? ఎవరు నమ్మెళ్ళాడు? అసలు అతను వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇల్లు కట్టాడంట, ఒక 6 లక్షల రూపాయలు అప్పు అయిందంట. ఇప్పుడు ఇక్కడ ఉంటే సరిగా పనులు లేవు, ఈ
డబ్బు లేకపోతే ఈ అప్పు తీర్చలేమని చెప్పేసి ఏం చేశారంటే ఒక ఏజెంట్కి డబ్బులు కట్టాడంట, 1,00,000-1,50,000 కట్టాడంట. నువ్వు అబ్బాయి నేను అక్కడ పంపిస్తాను, నువ్వు బాగా సంపాదించుకోవచ్చు. ఈయన కూడా ఆశపడ్డాడు, నేను అక్కడికి వెళ్ళి నెల డబ్బులు పంపిస్తే మా ఆవిడ అప్పులు మొత్తం తీర్చేస్తుంది, అప్పులు అయిపోయిన తర్వాత కాస్త డబ్బులు తీసుకొని రావచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ నీకు మంచి ఉద్యోగం వస్తుంది అబ్బాయి, మీకు మంచి ఉద్యోగం చూపిస్తామని చెప్పేసి అంటే ఆ మనిషిని నమ్మి ఏం చేశాడు అతడు, వెళ్ళిపోయాడు. అతడు ఏం చేశాడో తెలుసా, మనుషులు లేనటువంటి ఏమి లేనటువంటి మంచినీళ్ళు లేనటువంటి ఎడారిలో తీసుకెళ్ళి, అరే నువ్వు ఇక్కడ ఒంటెలు గాయాలి, పావురాలకు మేత వేయాలి, గొర్రెలకు నువ్వు మేత వేయాలి, నువ్వు ఇక్కడ గాయాలని చెప్పేసి అంటే అతను భయం వేసి ఏడుస్తూ చిన్నపిల్లలాగా ఏడుస్తూ నా పరిస్థితి అదయ్యా, నన్ను తీసుకెళ్ళండి అయ్యా, నేను చచ్చిపోయేలాగుండాను, నేను బతకలేను, నాకు ఇక మంచినీళ్ళు కూడా లేవని చెప్పేసి గందరగోళం చేసేసాడు. ఎవరు నమ్మాడు? ఎందుకు వెళ్ళావంటే మనిషిని నమ్మాను, డబ్బు ఆశ. ఈరోజు కూడా కొంతమంది స్త్రీలు డబ్బుకి ఆశపడి తమ దేహములను అమ్ముకుంటున్నారు, మనుషులను నమ్ముతున్నారు. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో తెలుసా, రకరకాలుగా చేసేస్తా ఉన్నారు. యవన కాలంలో కూడా చక్కగా చదువుకోకుండా కొంతమంది యవన పురుషులు, యవన స్త్రీలు, యవన బిడ్డలు కూడా ఈ విధంగా తనతో పాటు ఉన్నటువంటి వారు, తనతో పాటు చదువుకున్నటువంటి వారు నమ్మి వారి దేహాల పాడు చేసుకుంటున్నారు, వారి జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటిలో ఉన్నటువంటి వారిని నమ్మరు కానీ వీధిలో ఉన్నటువంటి వారిని మాత్రం బ్రహ్మాండంగా నమ్ముతారండి. ఇంట్లో తల్లిని నమ్మరు, ఇంట్లో తండ్రిని నమ్మరు, అన్నదమ్ములు నమ్మరు, అక్క చెల్లి నమ్మరు, కానీ బయట వాళ్ళు మాత్రం ఎంత బాగా నమ్ముతారు. వాళ్ళ మాట తూచా తప్పకుండా చేస్తారు, వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటారు, వాళ్ళని బాగా నమ్ముతారు. వాళ్ళు ఏది చెప్పినా నమ్మి చేస్తారు, కానీ ఇంట్లో వాళ్ళు చెప్పింది మాత్రం నమ్మి చేయరు. జాగ్రత్త, మోసపోతారు. డబ్బు కోసమో, బంగారం కోసమో, లేకపోతే వెండి కోసమో, మరొక దాని కోసమో మనం ఆశపడి వాటిని నమ్మి మనకున్నటువంటి స్థితిగతులను మనం ఏమాత్రం మార్చుకోవడానికి వీల్లేదు. మనకున్నటువంటి మంచి విలువైనటువంటి జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు. ఒక దైవ సేవకుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు, చక్కగా మంచిగా ఉంటున్నాడు. ఒక దైవ సేవకుడి దగ్గర మంచిగా ఉంటున్నాడని ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కానీ వస్త్రాలు చూసి, వస్త్రాలు నమ్మి ఏమైపోయాడు, దైవ సేవకుడికి దూరం అయిపోయాడు. అరే, వస్త్రాలు నమ్మినంతగా ఎవరు నమ్మలేకపోయాడు? దేవుడు నమ్మలేకపోయాడు. దేవుడు వస్త్రాలు అడిగితే వస్త్రాలు ఇవ్వడండి, గృహం అడిగితే గృహం ఇవ్వడా? చెప్పండి, ఏది కావాలంటే ప్రభు అది ఇవ్వడా? ఇస్తాడు. అయినప్పటికీ కూడా అడగడానికి మనకి సమయం లేక, అడగడానికి మనం బద్ధకం వేసి ఏదో వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చెప్పేసి అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామంటే వాటి మీద మనం ఆధారపడి మన జీవితాలను మనం పాడు చేసుకుంటూ ఉంటాం. అందుకనే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు. ఎందుకంటే ఆయన మనకు ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు. కానీ మనం నమ్మినటువంటి మనుషులు, మనం నమ్మిన భర్త, భార్య, బిడ్డలు, రక్త సంబంధికులు ఎవ్వరు మనకి సంపూర్ణంగా ఆశ్రయముగా ఉంటారా చెప్పండి? ఉంటారా? ఏదో కొంత సమయమే నీతో నీ భర్త ఉంటాడు, ఏదో కొంత సమయమే నీతో నీ భార్య ఉంటుంది, ఏదో కొంత సమయమే నీతో నీ పిల్లలు ఉంటారు, ఏదో కొంత సమయమే నీతో నీ బంధువులు ఉంటారు. వారు ఆశ్రయముగా చివరి వరకు ఉండరు, 24 గంటలు ఉండరు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో ఉపయోగము ఉండదు. మన మనుషులను ఆశ్రయించి ఈ భూమి మీద మనం బ్రతకలేము. ఇందిరాగాంధీ, అదేవిధంగా నెహ్రూ గాంధీలు ఉన్నారు చూడండి, వాళ్ళు మనసులను ఆశ్రయించి సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రాణాలను తీసేశారు. అర్థమైంది? వాళ్ళ ప్రాణాలను తీసేశారు. ఎంతవరకు మన మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు మన ప్రాణాలను ఎంతగా కాపాడుకున్నారు. మొన్న ఈ మధ్య వినుకొండలో ఒక హత్య జరిగింది కదా, ఆయనతో పాటు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారంట. ఎందుకు? అంతకుముందు ఇలాంటి హత్యలు చేసి గొడవలు చేశాడు కాబట్టి మరలా ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి భయం ఉంటుందండి. ఏదైనా ఎవరైనా ఒకరు తప్పు చేస్తే అవతల వాళ్ళు ఏదో పగ తీర్చుకుంటారనేటువంటి భయము వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అందుకని మనం సాధ్యమైనంత వరకు అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ప్రతి తగాదుల్లో, ప్రతి పోట్లాటల్లో, ప్రతి వాటిల్లో మనం వేలు పెట్టి లేనిపోయి మన మీదకి ఏమాత్రం తెచ్చుకోవడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు మనము ఏం చేయాలి? అందరితో సమాధానంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటారంట, 2-3 తోడుగా ఉంటాడంట. అంటే ప్రాణభయం అతనికి ఉంది. కానీ ఆ రోజున
తన ఇంటి వాళ్ళకి ఇడ్లీ తేడానికి వెళ్ళాడంట. ఆ సమయంలో ఎవరు లేరు చూసి ఏం చేశారు? చంపేశారు. మనుషులను ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతకాలం మనకు తోడుగా ఉంటారు? మనుషులను ఆశ్రయిస్తే ఎంతవరకు మనకు ఆశ్రయంగా ఉంటారు? అందుకనే మనుషులను నమ్ముకుంటే మన ప్రాణాలు పోతాయి, డబ్బు నమ్ముకుంటే మన ప్రాణాలు పోతాయి, ఆస్తు అంతస్తులు నమ్ముకుంటే మన ప్రాణాలు పోతాయి, మన బంధువులు మన స్నేహితులు నమ్మితే ప్రాణాలు పోతాయి. కానీ యేసయ్యను నమ్మితే ఆయన మన ప్రాణమునకు మనకున్న దానికి అంతటికి కూడా ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు. అందుకనే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే ఆయనే స్వయాగా మనకి ఎలా ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన బిడ్డల ఎడల ఆయన యొక్క ఆశ్రయము ఎంత గొప్పగా ఉంటుందంటే అది మనుషులకు కనబడదు. ఎవరికి కనబడదు? మనుషులకు కనబడదు. చూద్దామా ఒకసారి మనం 2వ రాజుల గ్రంథం చూడండి. త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. ఈ సందర్భంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే ఎలీషా, అదేవిధంగా ఎలీషా దగ్గర ఉన్నటువంటి పనివాడు, ఇక్కడ పనివాడు చూసినటువంటి దృశ్యం ఏంటంటే వారు ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా కూడా సిరియా సైన్యముతో ముట్టడి చేయబడిందన్నమాట. ఇంక వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు వారి చుట్టూ ఎవరున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు కూడా ఎవరి కోసం ఉన్నారంటే ఈ దైవ సేవకుడి కోసమే ఉన్నారు. ఎందుకు దైవ సేవకుడు ఏం చేశాడని చెప్పేసి అంటే దైవ సేవకుడు ఏం చేయలేదు. ఆ సిరియన్లకు పని బాట ఏమీ లేక ఖాళీగా ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఆ షోమ్రోను పట్టణం మీద యుద్ధం చేయాలని చెప్పేసి వచ్చారంట. వాళ్ళకి ఇంకేం పని బాటలేదు అనుకుంటా. కొంతమంది అలాగే ఉంటారు, ఏం పని బాటలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. అందుకనే మనం ప్రతి వారు పని కలిగి ఉంటాం మంచిది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా ఆదామును చేసినప్పుడు ఆదాముని ఖాళీగా పెట్టలేదు. ఎందుకంటే ఖాళీగా పెడితే ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి ఏం చేసంటే ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదేను వనమును సేద్యపరచుటకు ఆదామును తీసుకొని వెళ్ళాడంట. ఆదాముకు కూడా ఒక పని చెప్పాడు అన్నమాట. ఇక్కడికేం పని బాటలేక ఆ పట్టణం మీద యుద్ధం చేద్దామని చెప్పేసి వెళితే ఈ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్నాడు, సైన్యంతో చెప్తున్నాడు, మీరు పలానా ప్రాంతానికి వెళ్ళవద్దు అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళు పలానా ప్రాంతానికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళతో యుద్ధం చేద్దాం అని వెళితే వాళ్ళు ఉండలేదు. సిరియా రాజు తన సైన్యంతో వెళ్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉండలేదు. అట్లా ఎన్ని చోట్లకి వెళ్ళినా వీళ్ళు దొరకట్లా. ఆ సమయంలో అసలు అరే మనం అక్కడికి వెళ్తుంటే వాళ్ళు ఇక్కడికి రావట్లేదు, వాళ్ళు తప్పించుకుంటున్నారు, అసలు ఈ కార్యం ఎలా జరుగుతుంది? మనలోంచి ఎవడైనా సరే వారికి సమాచారం అందిస్తున్నారని చెప్పేసి అంటే అక్కడ ఉన్నవాడు అంటున్నాడు, ఇదిగో అక్కడ దైవజనుడు అనేటువంటి అతను ఉన్నాడు, అతను ఏం చేస్తున్నారంటే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తున్నాడు, అతను కనుక తీసుకొస్తే వాళ్ళు మనకు జిక్కుతారని చెప్పేసి చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంటే సిరియా సైన్యాన్ని అక్కడికి పంపించాడు. ఆ దైవజనుడు ఎవడో, ఆ మనుషుడు ఎవడో పట్టుకొని రండి, తీసుకొని రండి అని చెప్పేసి పంపించినప్పుడు ఆ షోమ్రోను పట్టణం చుట్టూ కూడా వీళ్ళంతా కూడా ఏమైపోయారు? గట్టుగట్టినట్టు నిలబడ్డాడు. ఉదయాన్నే లేచాడు పనివాడు. ఉదయాన్నే లేచి అలా చూడంగానే వారికి అతనికి ఏం కనపడిందో తెలుసా? సైన్యం కనపడింది. ఇంకా బిత్తరపోయాడు, అయ్యా ఇక ఈ రోజుతో మన పని ఖతం అయిపోయింది. కొంతమంది కూడా అంతే, ఏదైనా కొంచెం సమస్య రాగాల ఇంకా అయిపోయింది, మన పని అయిపోయింది. ఎందుకు ఆ మాట వస్తుందంటే నా పక్షమున దేవుడు ఉన్నాడనే సంగతే అది మర్చిపోయారు.
చిన్న శ్రమ రంగాల్లో ఇంక నా పని అయిపోయింది, చిన్న ఇబ్బంది రంగాల్లో నా పని అయిపోయింది, 4 రోజులు జ్వరం ఎక్స్ట్రా వస్తే ఇంక నా పని అయిపోయింది, నాకేదో కలిగింది, నాకేదో ముట్టుకుంది, నాకేదో తగిలింది, నేనేదో దొక్కుంటాను, నేనేదో దాటి ఉంటాను. ఏం దాటావు? నీ గడపే నువ్వు దాటావు, నీ గడపే నువ్వు దొక్కావు. ఏముంటుంది? అనుమానము పెద్ద పెనుభూతంలాగా ఉంటుందండి. నేను ఎన్నోసార్లు నిమ్మకాయలు దొక్కించాను, ఎన్నోసార్లు మిరగాయలు దొక్కించాను, ఎంటికలు దొక్కించాను. అవన్నీ మనమే కదండి, మన ఎంటికలే, మనం పండించిన మిరగాయలే. మనం వాటికి భయపడితే ఎట్టాగా? నాకేదో జరిగింది, నేనేదో చూడక దొక్కి ఉంటాను, నాకేదో తగిలింది, నాకేదో ఆవరించింది. ఇవన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఆయన మర్చిపోయావు. చిన్న జ్వరం రంగం, చిన్న సమస్య రంగాలని, చిన్న పుండు రంగాలని ఇది మానిపోవట్లేదు, ఏదో వచ్చింది, దానికి ఒక దారం కడదు. ఇక ఇదే ఆలోచన తప్ప ఆయన ఉన్నాడు అనేటువంటి ధైర్యము మనకి ఉండట్లా. ఇతను కూడా ఆ విధంగానే, అయ్యో ఇంక మన పని అయిపోయింది, ఈ రోజుతో మన పని అయిపోయింది, మనల్ని పట్టుకోవడానికి శత్రువులు వచ్చారు, మన జీవితం కిందతో కథం అయిపోయిందని చెప్పేసి కేకలేస్తుంటే దైవ సేవకుడు అంటారు, ఎందుకు ఊరకట్టాగా కేకలేస్తూ ఉంటావు, ఎందుకు ఊరకట్టాగా నువ్వు అరుస్తూ ఉంటావు, నీకు విశ్వాసం లేదు, మనం కలిగినటువంటి దేవుని మీద నీకు నమ్మకం లేదు. అరవమాకు. నువ్వు ఆ సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ నీకు మరొక సైన్యాన్ని నీకు చూపిస్తాను. నీ 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 పనిహిమాని కళ్ళకి ఈ సైన్యం కనపడుతుంది, కానీ నీకు అసలు సైన్యం నీకు కనపడదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆందోళన చెందకుండా ఉండాలంటే మనం నమ్మినటువంటి దేవుడు మనకి అలాగ ఆశ్రయంగా ఉన్నాడో నీకు చూపిస్తానని చెప్పేసి చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు మాకు ఆశ్రయముగా ఎలా ఉన్నావో ఇతడు తెలుసుకున్నట్లుగా చూచినట్లుగా వాడి కన్నులను నువ్వు తెరువు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని కన్నులు తెరిచినప్పుడు అంట అతనికి ఏం కనపడింది చెప్పండి? చదవండి ఆ మాట. ఏం కనపడిందంట? యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరిచాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఎవరికి కనబడినటువంటి ఆశ్రయముగా దేవుడు వారి చుట్టూ ఉన్నాడు. ఏమున్నాయంట చెప్పండి? ఏమున్నాయంట? ఎలీషా చుట్టూ ఏమున్నాయంట? ఏ మామూలు రథాలు కాదు. మామూలు రథాలు వాళ్ళకి ఎదురుగా కనపడుతున్నాయి, కానీ కనపడినటువంటి రథాలు ఉన్నాయి. అవి ఏంటంటే మామూలు రథాలు కాదు, అవి అగ్ని రథములు. అవి కాల్చేటువంటి, ఈ కనపడేటువంటి వాటిని కాల్చేటువంటి రథాలు. ఎప్పుడైతే వాడు అది చూశాడో అతను అది చూశాడు, అప్పుడు నోరు మూసుకున్నాడు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు తెలుసా? గోల పెడతా ఉన్నాడు. ఇక మనం చచ్చిపోతాం, మనల్ని పట్టుకోవడానికి వచ్చారు, ఇక మనం అయిపోతాం, ఇక మన జీవితం అయిపోయింది, ఇక మన పరిచర్య ముగించబడింది, ఇక ఎంతటితో అయిపోయిందని చెప్పేసి గోలగోల చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనోనేత్రములను తెరిచాడో, ఎప్పుడైతే ఆ అగ్ని జ్వాలలతో కూడినటువంటి రథములను చూశాడో, అప్పుడు అతను నోరు మూసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మనం దేవుని కార్యాలు చూసినప్పుడు మనం కూడా మౌనంగా ఉంటాం. దేవుని కార్యాలు మనం చూడాలండి. శ్రమ కలిగినప్పుడు, ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క కార్యములు మనం చూసేవారిగా ఉండాలి. అది చూడాలంటే మనము ఎలా ఉండాలి? ఆయన మనం నమ్మితే ఆయన మనకు ఆశ్రయముగా ఉండి ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్రయముగా ఉన్నట్లుగా మనం ఎన్నో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన పగలు ఎలా ఉన్నాడంట? ఎలా ఆశ్రయంగా ఉన్నాడు తెలుసా? పగలు మేఘస్తంభముగా ఆశ్రయముగా ఉన్నాడు, రాత్రి ఎలా ఉన్నాడంట? అగ్నిస్తంభముగా ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి ఆ అగ్నిస్తంభం ఏం చేసిందో తెలుసా? శత్రువులను రానియకుండా అడ్డుకుంది. ముందు వెళుతున్నటువంటి అగ్ని మేఘము ఇశ్రాయేలు ప్రజలకు, అదేవిధంగా ఫరో సైన్యానికి మధ్యలో నిలబడినప్పుడు రాత్రంతా వాళ్ళు ఆ అగ్నిస్తంభాన్ని దాటి రాలేకపోయి అక్కడే నిలబడ్డారు. ఆ రాత్రంతా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారికి ఆశ్రయపురముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శత్రు వారి ఎదుట ఉన్నప్పటికీ కూడా ఆ శత్రువులు వస్తుంటే గోల చేశారు, మోషే ఈ సముద్రంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఇదిగో గుర్రాలు, రథాలు ఫరో పంపించాడు, వస్తున్నారు, ఇక్కడ మమ్మల్ని చంపేస్తారు, ఎందుకు తీసుకొచ్చావు? ఆ సావేది అక్కడే చచ్చేవాళ్ళం కదా అని చెప్పేసి గోల చేస్తున్నారు. ఎవరంటే దేవుని మీద నమ్మకం లేనివారు. అప్పటికే దేవుడు 10 అద్భుతమైనటువంటి కార్యములు
వారి మధ్య జరిగిన ఇంకా నమ్మకం అనేది లేదు. ఈరోజు నేడు సంఘములో ఎన్నో అద్భుతకరం కార్యాలు చేస్తుంటే, మన కుటుంబాలలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తుంటే వాటి మీద మనకు నమ్మకం లేదు. కానీ ఎవరో ఏదో చేశారంట, ఎవరో ఏదో ఆకిచ్చారంట, ఎవరో ఏదో దారం ఇచ్చారంట అని చెప్పేసి వాటి మీద మనం ఏం చేస్తామంటే నమ్మకం ఉంచుతామండి. వాటి మీద మనం నమ్మకం కలిగి ఉంటాం, వాటిని మనం ఆశ్రయిస్తాం. దేవుడు చేసిన మేలులు అద్భుతాలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. అది మంచిది కాదండి, అది మంచిది కాదు. ఆయన నమ్మిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? వారికి వీరికి మధ్య ఏం చేశాడు? అగ్ని స్తంభాన్ని నిలబెట్టాడు. ఇక వారికి దారి, వాళ్ళ దగ్గరికి రావడానికి వారికి దారి లేదు. ఆ రాత్రి అంతా ఇంకా వారు అక్కడే ఉన్నారంట. కానీ రాత్రి అంతా దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎప్పుడైతే వారు సముద్రమును దాటారో అగ్నిస్తంభం వెళ్ళిపోయింది. అరే అగ్నిస్తంభం వెళ్ళిపోయింది, ఇక మనకు దారి కనబడుతూ ఉంది. వాళ్ళు ఆ దారిలోంచి వాళ్ళు ఒడ్డుకి వెళ్ళకముందు వారిని చంపేద్దాం పదండి అని చెప్పేసి వాళ్ళు సముద్రంలోకి వచ్చారు. వాళ్ళు ఒడ్డు దాటారు. సముద్రం యథా ప్రకారం మరలా క్లోజ్ అయిపోయింది. సింపుల్గా దేవుడు ఏం చేశాడు? వాళ్ళు యుద్ధం చేశారా? కత్తి పట్టుకున్నారా? బాణాలు పట్టారా? ఈటలు పట్టుకున్నారా? వాళ్ళ శరీరంతో ఏమన్నా శ్రమ పడ్డారా? శత్రువుల విషయమై ఏమీ శ్రమ లేకుండా సింపుల్గా ప్రభు ముందుగానే అన్నాడు, మీరు చూడండి అంతే. ప్రభు చేసే అద్భుతమైన కార్యాన్ని చూడండి, గోల చేయబాకండి, చూడండి. వాళ్ళు కళ్ళారా చూడంగానే వాళ్ళ శత్రువులు వారి ఎదుట మునిగిపోయారు. ఎంత అద్భుతమో తెలుసా? అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదంట. వాళ్ళ జీవితాలు అంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మితే తప్పక ఆయన అలాంటి కార్యాలు చేస్తాడు. మనకు ఆశ్రయముగా ఉంటాడు. శత్రువులు మన మీదకి రాకుండా, శత్రువుల ద్వారా మనకు ఎలాంటి కీడు సంభవించకుండా మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఆయన ఆశ్రయముగా ఉంటే మనల్ని ఎవరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. ఎవరు మనల్ని ఏం చేయలేదు. మనం ఒంటరిగా ఉన్నా ఎవరు మనల్ని ముట్టరు. ఎందుకో తెలుసా? ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేశంలో ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను. క్రైస్తవులను చంపుతూ ఉన్నటువంటి సమయంలో ఒక కుటుంబము ప్రభు సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేసుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక సైన్యం వచ్చినప్పుడు వారిని కాల్చివేయాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళని కాల్చివేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు కాల్చారు, కానీ వాళ్ళకి ఏం అవ్వలేదు. వాళ్ళు కాల్చారు కానీ వాళ్ళకి ఏం అవ్వాల. పైపెచ్చు వాళ్ళు కాలుస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ అగ్ని వాళ్ళకి కనబడింది. ఏం కనబడింది? అగ్ని కనబడింది. ఇక వాళ్ళు ఎంత కాలుస్తున్నా కూడా వీళ్ళకి తగలట్లేదు, పని అవ్వట్లా. ఇక వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో మాట్లాడకుండా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వారిలో ఒక అతను అసలు వీళ్ళని కాలుస్తున్నా కూడా ఎందుకు ఇలా జరగలేదు, వాళ్ళు కాలిపోలేదని చెప్పేసి అతను ఆలోచన చేసి వాళ్ళు నమ్మిన దేవుడు, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు, వాళ్ళు ఆశ్రయించినటువంటి దేవుడు గొప్ప దేవుడు అనుకుంటా వాళ్ళ చుట్టూ అగ్నిని ప్రాకారంగా ఉంచాడని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని నమ్మాడు. అయితే అదే ఒక పాస్టర్ గారి కుటుంబం. అయితే ఒకరోజు ఆయన వేరే గ్రామానికి వెళ్ళి ఇట్లా పాస్టర్ గారు వాక్యం చెప్తారంట. దేవుడు నాకు ఆశ్రయపురంగా ఉన్నాడు, నాకు నా కుటుంబంకు. ఎలా అంటే మేము ప్రార్థన చేస్తుంటే శత్రువులు వచ్చారు మమ్మల్ని కాల్చడానికి. దేవుడు ఆ సమయంలో మా చుట్టూ అగ్ని ఉంచాడు, వాళ్ళు మమ్మల్ని కాలుస్తున్నా మాకు ఏమి కాలేదని చెప్పేసి చెప్తుంటే ఆ మాటలు వింటున్నటువంటి అతను లేచి నిలబడి ఆ రోజు ఆ దైవ సేవకుని కాల్చినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పేసి సాక్ష్యం చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుడు చెబుతున్నటువంటి మాట వాస్తవమే, అది కట్టుకాద కాదు. ఆయన చెప్తుంది అది వాస్తవము, అది నిజమే. అందుకు సాక్షికి నేను ఆ రోజున ఆయన కాలుస్తుంటే ఆయన చుట్టూ అగ్ని ఉంది, తన కుటుంబం చుట్టూ అగ్ని ఉంది, అగ్ని ప్రాకారంగా ఉంది. మేము ఎన్ని కాలుస్తున్నా కూడా వారు మరణించలేదు, వారికి ఏం కాలేదు. అందుకనే మాకు కాల్చి మాకు ఇసుగుబుట్టి బుల్లెట్లు అయిపోయి మేము వెళ్ళిపోయాము. తర్వాత వారు నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పేసి, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడని, నిజమైన దేవుడు ఆయన అని చెప్పేసి నేను నమ్మాను అని చెప్పేసి
అక్కడే వారి ఎదుట ఆయన సాక్ష్యం చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజముగా ఆయన నమ్మినటువంటి వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎలా ఉంటాడంటే వారికి ఆశ్రయముగా ఉంటారు. నువ్వు నమ్మిన వాళ్ళు నీవు నమ్మినటువంటి నీ భర్త, నీ భార్య నీకు ఆశ్రయంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో కానీ, నీవు నమ్మినటువంటి బిడ్డలు నీకు ఆశ్రయంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చేమో కానీ, నీవు నమ్మినటువంటి దేవుడు మాత్రం ఖచ్చితంగా ఆశ్రయంగా ఉంటాడు. ఎందుకంటే మనుషుల్లాగా మాటిచ్చి తప్పేవాడు కాదు. మనుషుల్లాగా మాటిచ్చి తప్పేవాడు కాదు. మనుషుల్లాగా అవసరాన్ని బట్టి మన దగ్గరికి వచ్చేవాడు కాదు. మనుషులు అనుకోండి, అవసరం బట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఏం అవసరం లేకపోతే ఏం ఆవేందంట, ఆడిందంట అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన అలాంటి వాడు కాదు. చూసారా, ఎలీషాకు ఎంత ఎర్లాగా ఆశ్రయంగా ఉన్నాడు. ఒక దెబ్బమిట దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దెబ్బకి ఆ సిరియనులు అంట ఇక వాళ్ళ జోలికి వెళ్ళలేదంట. అక్కడ దైవ సేవకుడు ఏం చేశాడంటే వచ్చిన వాళ్ళని కొట్టి పంపించకుండా రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజు అన్నాడు, వచ్చారు ఇక ఫైటింగ్ చేస్తా అన్నాడు. అరే వీళ్ళు ఫైటింగ్ చేయడానికి కాదయ్యా వచ్చింది, వీళ్ళకి నువ్వేం చేయాలంటే, వీళ్ళ శత్రులైనా వీళ్ళకి ఏం చేయాలంటే నువ్వు చక్కగా భోజనం వండి నువ్వు పెట్టు అని చెప్పేసి అంటే చక్కగా భోజనం పెట్టి పంపిస్తే ఇక అది చూసి ఇక వాళ్ళ మీదకి ఎప్పటికీ కూడా రాలేదంట. 23వ వచనంలో ఆ మాట ఉంటుంది. చదవద్దు, సమయం లేదు, కానీ ఆ మాట రాయబడింది. వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళ జోలికి రాలేదంట. చూసారా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటే అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ జోలికి రాలేదంట. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఆయన ఆశ్రయపూర్వంగా ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి కూడా ఆయన ఆశ్రయముగా ఉండాలంటే, ఇలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం భద్రపరచబడాలంటే, నీకున్న సంపద క్షేమంగా ఉండాలంటే, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే, నీవు క్షేమంగా ఉండాలంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే, నమ్ముకున్నటువంటి ఆయన నమ్ముకున్న వారికి ఎలా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. తర్వాత మనం చూస్తే, ఆలోచన చేస్తే ఇంకేంటి మనకి మెయిల్ అని చెప్పి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇంకా ఒకటి రెండు చెప్పి ముగిస్తాను నేను. చూడండి, ఇందాక మనం చదువుకున్నటువంటి ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము ఏంటంట? వెట్ట కలిగినను దానికి భయపడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మొదట మనం ఆయన నమ్ముకుంటే మనకు కలిగేటువంటి మేలు, ఉపయోగం ఏంటంటే, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. మనల్ని మనం మనుషులను ఆశ్రయం చేసుకోవడం కాదు, దేవుడే మనకు ఎలా ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నాకు ఆయన ఆశ్రయమో, నాకు దుర్గమో, నాకు కేడేమో, అందుకని నేను నెమ్మదిగా పండుకొని నెమ్మదిగా లేస్తా. ఇక నాకు శత్రువులు వస్తారని నాకు భయము ఏమి లేదని చెప్పేసి అంటాడు. ఈ రోజున చాలామందికి భయం. ఎటు నుంచి అప్పుల వాళ్ళు వస్తారు, ఎటు నుంచి వాళ్ళు వస్తారు, ఇటు నుంచి శత్రువులు వస్తారు, ఇటు నుంచి ఏళ్ళు వస్తారని చెప్పేసి కొంతమంది భయముతో కొంతమందికి డబ్బు ఉండి కూడా, బంగారం ఉండి కూడా భయం. ఎందుకంటే ఇప్పుడు ఏ వైపు నుంచి దొంగ వచ్చి దోచుకొని పోతాడు. లేనివాడికి ఒక బాధ, ఉండవాడికి ఒక బాధ. అందుకనే ప్రవక్త అంటాడు, ఆగురు అంటాడు, అయ్యా నాకు లేకుండా చేయవద్దు, సమృద్ధిని కలుగు చేయవద్దు. ఎందుకంటే లేకపోతే నేను దూషిస్తానేమో, లేకపోతే ఎక్కువైనా కూడా నిన్ను దూషిస్తాను, మర్చిపోతానేమో, నాకు ఏ పూటకి ఆ పూట నాకు నువ్వు ఇస్తే చాలు అని చెప్పేసి అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకనే మనం కూడా అట్లాగే ఉంటాం, మంచిది. అంతేగాని ప్రభు నాకు కొండంత బంగారం ఏమైనా ప్రార్థన చేశాను, ఒకవేళ దేవుడు కొండంత బంగారం ఇచ్చాడు, ఏడబెట్టుకుంటావు చెప్పు? ఎక్కడ పెట్టుకుంటావు? కొండంత బీరో నీకుందా? సరే, ఎవరికైనా ఇద్దామంటే నీకు ఆ మనసు రాదే, ఎవరికైనా ఇవ్వడానికి మనసు రాదు కదా, ఏడ పెట్టుకుంటావు? అందుకే అవసరం లేదు మనకు అన్నీ ఉన్నాయి కదా. సరే ఇచ్చాడు అనుకోండి, మనకి వాటిని బట్టి నిద్ర పట్టదు. ఎందుకంటే బాగా సమృద్ధిగా ఉన్నాయనుకోండి, ఎవడొచ్చి ఏటయ్యానా. అందుకని కేరళ రాష్ట్రంలో ఒక అంతనికి లాడ్ర తీస్తే ₹1,00,00,000 వచ్చినాయంట. అతను ఆటో తోలుకునేటువంటి వాడు. ₹1,00,00,000 వస్తే ట్యాక్స్ అయిపోయి 80 లక్షలు ఎంత వచ్చినాయి.
ఇక వచ్చినాయి, అది ఆ వార్తల్లో అందరికీ తెలిసిందనమాట. ఆ వార్తల ద్వారా బంధువులకి, స్నేహితులకి అందరికీ తెలిసింది. అంతకుముందు ప్రశాంతంగా చక్కగా ఆటో తోలుకొని వచ్చి ఏదో వాళ్ళ భార్య వండింది తిని చక్కగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. ఇక ఎప్పుడైతే ఆ డబ్బులు వచ్చిందని తెలిసిందో తన ఫోన్కి రెస్ట్ లేదు. అరే నీకు లాటరీ వచ్చిందంటగా, నేను కొంచెం ఇల్లు కట్టుకుంటూ ఆగిపోయింది, 1 లక్ష రూపాయలు ఇవ్వరా. అరే మా అమ్మాయికి పెళ్లి కుదిరిందిరా, 2 లక్షలు తర్వాత నీకు ఇస్తాను అని చెప్పేసి ఈ విధంగా ఫోన్లు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. నీకు 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది, వాటిలో 80 లక్షలు వచ్చినాయి కదా, ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉంది నీ పరిస్థితి అంటే, అది రాకుండా బాగుండు, వచ్చిన కాడి నుంచి నాకు తినడానికి తిండి లేదు, నిద్రపోవడానికి ప్రశాంతత లేదు. క్యూ కట్టారంట. కొంతమంది ఫోన్లు చేస్తుంటే కొంతమంది ఏమో ఇంటికి వచ్చి క్యూ కట్టారంట. బంధువులు, స్నేహితులు అందరూ కూడా, అరే నీకు లాటరీ వచ్చిందంట కదరా, ఊరకనే వచ్చినాయి కదరా, నాకు కొడిరా, మళ్ళీ ఎత్తాలేరా అని చెప్పేసి క్యూ కట్టారంట. నిద్రపోనట్లేదంట, ప్రశాంతంగా ఉండనట్లేదంట. అతను చెబుతున్నాడు, ఇది రాకుండా ఉంటే ఎంత బాగుండుండేదో నాకు, వచ్చిన దగ్గర నుంచి నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న మేము అటు ఊరెళ్ళి వస్తా ప్రజలందరూ కుప్పలుగా వెళ్ళిపోతున్నారు. చిన్న సంచులు, క్యారేజీలు తీసుకొని వెళ్తూ ఉంటుంటే, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు అని చెప్పేసి అడిగితే, అయ్యా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయంట అని చెప్పేసి. ఏం దొరుకుతున్నాయంట? వజ్రాలు. సరే వస్తా అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది చూద్దాం, అసలు ఈ ప్రజల యొక్క మనసు ఏంది చూద్దాం అని చెప్పేసి నేను, బాలరాజు భాస్కర్ గారు, తేజ కారే కదా అని చెప్పేసి వెళ్ళాం. రోడ్డు అసలు దరిద్రంగా ఉందండి, కానీ కార్లు పోతున్నాయి. రోడ్డు దరిద్రంగా ఉంది, ఆటోలు పోతున్నాయి. రోడ్డు దరిద్రంగా ఉంది, బైకులు పోతున్నాయి. రోడ్డు దరిద్రంగా ఉంది, అయినా కూడా కాలినడకన భుజాన ఆ గడ్డపారలు, క్యారేజీ, ఆ తర్వాత మంచినీళ్ళు అన్నీ పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఏళ్ళు పెట్టి ఏది ఎతకలేదు, కానీ నాకు అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకంటే ఇట్లా వాక్యంలో ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పేసి. దాని గురించి చెప్తాలే తర్వాత పూర్తిగా. అయ్యా అయితే అక్కడ ఒకళ్ళిద్దరు కాదండి, 100 మంది ఉన్నారు జనం. కొండ మొత్తం తవ్వుతున్నారండి, మొత్తం తవ్వుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, అయ్యా ఎవరికైనా దొరికిందా అని చెప్పేసి అంటే, ఏంటంట, ఎవరికైనా దొరికిందా, దొరికిన వారు నీకు చెప్పారా, నువ్వు వారిని చూసావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళావా, నువ్వు కనుక్కున్నావంటే దొరికింది అంట. నేనైతే చూడలేదు, మరి నీకు దొరికిందా? దొరకలే. ఎప్పటి నుంచి వస్తున్నావు? సంవత్సరం నుంచి వస్తున్నా. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? 6 నెలల నుంచి వస్తున్నావు. దొరికిందా? దొరకలా. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు? ఒక ఆయన, నేను 20 సంవత్సరాల సీనియర్ని, చాలా చోట్లకి వెళ్ళాను, ఒకడు కూడా. అంటే వజ్రాలు ఉన్నది వాస్తవమే, దొరుకుతున్నది కూడా వాస్తవమే, కానీ ఎవరికో దొరికిందని చెప్పి చెప్పంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు. ఒకవేళ దొరికిందనుకోండి, అది 50 లక్షల రూపాయలు చేస్తుందని చెప్పేసి పేపర్లో పలానా వ్యక్తికి దొరికిందని చెప్పేసి అనుకోండి, ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? ఈ కంటి మీద నిద్ర ఉండదు, తినడానికి ఆహారం ఉండదు. అరే 40 లక్షలు అంట, 50 లక్షల వజ్రం దొరికిందంట, వాడి దగ్గర 50 లక్షలు ఉన్నారా అని చెప్పేసి ఏం చేస్తారు? ఈ మందిరం వసూలు చేసినటువంటి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. మందిరం వసూలు చేసిన డబ్బులు, ఈ స్థలం కొనక కొద్దిగా నా దగ్గర ఉంటే, నా దగ్గర క్యూ కట్టారండి. అయ్యుండే అంటగా వాటికే క్యూ కడితే ఇట్లా ఇక ఊరకు వచ్చినాయి అంటే ఊరుకుంటారా చెప్పండి? అందుకని అలాంటివి మనకి లేకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది కుప్పలుగా వెళ్తున్నారండి, ఎంత ప్రయాసపడుతున్నారో తెలుసా? ఎంత ప్రయాసపడుతున్నారు, కానీ అక్కడ దొరికింది మాత్రం వాస్తవం కాదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే అక్కడ మనిషికి ఏదో ఆశ, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని చెప్పేసి మనిషి తాపత్రయపడతారు. దొరికితే దేవుని స్తోత్రం. మన సంఘంలో వాళ్ళకి దొరికితే ఇంకా దేవుని స్తోత్రం, మంచి మందిరం కట్టుకోవచ్చు. ఆయనను మనం నమ్మితే ఆయన మనకు ఎలా ఉంటాడంట? ఆశ్చర్యంగా ఉంటాడు. తర్వాత రెండోది ఏంటంటే, మనకి భయం అనేది ఉండదంట. మనకి భయం ఉండదంట. ఏ విషయంలో భయం ఉండదు? ఒక ఆమె భయపడింది, కరువు వచ్చి రాతలకి భయపడింది. అమ్మో, నేను, నా భర్త, నా బిడ్డలు బ్రతకవేమో. ఏమంటే వాళ్ళందరూ బ్రతకంగా ఏమకేదో వచ్చినట్టు, ఏమకే కరువు వచ్చినట్టు భయపడి ఏం చేసిందంటే, ఆ రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోయింది. ఏం సంపాదించిందండి? ఉన్నదంతా కూడా పోగొట్టుకుంది. కారణం ఏంటో తెలుసా? భయం. ఒక పూట ఆహారం లేకపోతే చేస్తావా? ఒక నెల ఆహారం లేకపోతే చేస్తావా? చేస్తే ఏమైనా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు చక్కగా హాయిగా, ఇబ్బంది ఏం లేదు. కానీ కరువు వస్తుందని చెప్పేసి తెలుసుకొని ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బ్రతకంగా ఇంకొకదానికే కరువు వచ్చింది, ఆ కుటుంబానికే కరువు వచ్చిందని వెళ్ళిపోయింది. సమృద్ధిగా నేను వెళ్ళాను, ఏమీ లేని దానిగా తిరిగి వచ్చానని చెప్పేసి అంది. కొంతమందికి భయం అండి, చిన్న చిన్న విషయాల్లోకే భయపడుతూ ఉంటారు, చిన్న చిన్న కార్యాలకే భయపడుతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు, గజగజలాడిపోతూ ఉంటారు, అయ్యో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఆయన నమ్మినటువంటి వారంట భయపడరంట. అందుకని నీతిమంతులు సింహం వల్లే చెప్పలు గట్టిగా ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. ఆయన నమ్మితే మనం ధైర్యంగా ఉంటామండి, భయపడం. ఎందుకు భయపడాలి? భయపడాల్సినటువంటి అవసరత ఏముందో మనకి? ఆయన మనకు ఉండగా, ఆయన మనకు ఆశ్రయపురంగా ఉండగా, ఆయన మనకు తోడుగా ఉండగా, సమృద్ధిని కలుగజేసే దేవుడు ఉండగా, సమస్తం ఇచ్చే దేవుడు ఉండగా మనం ఎందుకు భయపడాలి? శత్రు చేతిలో పడిపోకుండా తన కాపుదలిచ్చేటువంటి దేవుడు మనకు ఉండగా దేనికి భయపడాలి? మరణానికి భయపడుతున్నావా? అవసరం లేదు. మనం మరణించామంటే ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుల విషయం బాధపడుతున్నావా? భయపడుతున్నావా? అవసరం లేదు. ఏదో ఒక విధంగా దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య భర్త చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడు. ఎలా అని చెప్పేసి దైవసేవకుడి దగ్గరికి వెళ్తే దైవసేవకుడు ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు. దాన్ని బట్టి తనకున్నటువంటి అప్పులు తీరిపోయి. ఎందుకు భయం? ఇల్లు కట్టలేను, పెళ్లి చేయలేనని చెప్పేసి, లేకపోతే ఈ ఉద్యోగం చేయలేను, లేకపోతే వ్యాపారం చేయలేను, అది చేయలేను, ఎందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు మాట రాయబడింది. ఏం మాట రాయబడిందో తెలుసా? భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. భయపడవద్దు అని చెప్పేసి ప్రభు మనతో చెప్తా ఉన్నాడు. భయపడవద్దు. ఏ విషయాల్లో భయం వద్దు మనకి, ఏ విషయాల్లో మనకి భయం వద్దు. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. చూసారా, చెట్టు గురించి అక్కడ రాశాడు, కానీ ఆ చెట్టు ఎవరో తెలుసా? మనమే. మనలోనే ఒక చెట్టులాగా అది ఉదాహరణగా అట్లా రాశారనమాట. ఏంటంట? దానికి ఏం భయం లేదంట. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అంటే చెప్పండి, వెట్ట అంటే వేడి. అంటే వర్షాలు లేకుండా భూమి ఎండిపోయినా కూడా అంట, కాలం ఎండిపోయినా కూడా అంట, నీరు లేకపోయినంట కూడా ఆ చెట్టు అంట భయపడదంట. భయపడకుండా ఏం చేస్తుందంట? దాని ఆకు ఎట్లా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. అంటే మూడవదిగా ఫలం ఇచ్చేటువంటి చెట్టులాగా ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానికి ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, నీరు లేకపోయినా, ఆహారం లేకపోయినా, సముద్రం లేకపోయినా, తన కాలమందు అది ఎట్లా ఉంటుందంట? ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన నమ్ముకుంటే మనం కూడా ఎలా ఉంటామో తెలుసా? ఫలములు కలిగినటువంటి అంజూరము చెట్టులాగా మనం ఉంటాం. అందుకనే ఆయన ద్రాక్షవల్లి తీగలము మనం ఎవరిలో అంటు కట్టబడాలి? ఆయనలో మనం అంటు కట్టబడితే ఇక మనకు భయం ఏముంది చెప్పండి? భయం ఏమి లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేన్ని నమ్మి, ఎవరు నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని, ఇకనైనా నువ్వు మనకు ఆశ్రయముగా ఉండేటువంటి ప్రభుని మనం నమ్మితే, అదేవిధంగా భయం లేకుండా మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుని మనం నమ్మితే, నిత్యము మనలను, మన కుటుంబమును పచ్చగా ఉంచేటువంటి దేవుని మనం నమ్మగలిగితే, ఇంకంతకంటే ధన్యత మరొకటి ఏముంటుంది? అందుకనే ముందుగా రాయబడిన మాట ఏంటంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే? ఇది ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు, మనకే భయం ఉండదు. అర్థమైందండి? 4 సార్లు విరోచనాలైనా మనం భయపడం, 2 సార్లు 5 సార్లు వాంతులైనా భయం. కొంతమంది అయితే కోలబడిపోతారు, అమ్మో ఇంకేదో జరుగుతుంది, ఏదో అయిపోద్ది, కళ్ళు అలా 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 వెళ్ళిపోతున్నాయి, అలా ఇది కూడా వెళ్ళిపోతానేమో అని చెప్పేసి కొంతమంది కంగారు పడుతూ ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? కంగారు పడుతూ ఉంటారు. ఆయన ఉండగా మనకి ఏది కూడా అవదండి. మనం ఖచ్చితంగా ఆయన నమ్మితే దేనికి మనం భయపడాల్సిన అవసరము లేదు. అయితే ఆయనకి భయపడితే చాలు, ఆయనకు భయపడితే చాలు. ఆయన మనకు ఆశ్రయంగా ఉండి ఏం చేస్తారంట? నిత్యము ఫలమిచ్చేటువంటి చెట్టులాగా. ఒకసారి చదువుదామా? 92వ కీర్తన చదువుకొని ముగించుకుందాం. 92వ కీర్తన 12వ వచనం నుండి చదువుదాం. త్వరగా చదవని ముగించుకుందాం. నీతిమంతులు
చూడండి, ఆయన నమ్మినటువంటి వారు, అదేవిధంగా ఆయన ఆశ్రయముగా ఉండేటువంటి వారు ఎలా ఉంటారో చూడండి. ఇక్కడ ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయదు. అంటే గెలలు వేస్తూనే ఉంటుంది కానీ దానికి స్టాప్ అనేది లేదంట. గెలలు వేస్తూనే ఉంటుంది అంట. అది సంవత్సరము లేకపోతే నెల అది ఎప్పుడైతే కాపుకి వస్తుందో ప్రతిసారి అంటే అది గెలలేస్తూనే ఉంటుందంట, కానీ అది ఖాళీగా ఉండదంట. అంటే ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు అలాగా చేస్తాడంట. మొవ్వ వేస్తారంట, వాళ్ళు ఎదుగుతారంట. ఏమవుతారు? వాళ్ళు ఎదుగుతారు. అలాగే ఉండరు. కొంతమంది ఎంత ఉద్యోగం చేస్తున్నా, ఎంత వ్యాపారం చేస్తున్నా, ఎంత శ్రమ పడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా వారి కుటుంబాలలో ఎదుగుదలే కనబడదు. ఇటువైపు వచ్చిన డబ్బులు అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి. సిలి సంచులు వేసినటువంటి సామెతగా మిగిలిపోతూ ఉంటుంది. కానీ దేవుని నమ్మినటువంటి వారి కుటుంబాలంట ఎలా ఉంటాయో తెలుసా? ఎదుగుతూనే ఉంటాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి తర్వాత దేవుని మందిరంలో అంటే ఎట్లా ఉంటారో తెలుసా? యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. లేదనియు వారి ముసలితనమందు ఇంకనో మొహం ఏలాడేసి ఉంటారా? ఎట్లుంటారంట? ముసలితనంలో కూడా అంట చిగురు పెట్టేవారిగా ఉంటారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిగురు పెట్టేది ఏంటండి? చిన్న మొక్కలు, లేత మొక్కలు కదా చిగురు పెట్టేది కదా. కానీ అంట ముసలితనంలో కూడా అది వాళ్ళు చిగురు పెడతారండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాం. మనం ఆయన నమ్మాం కనుక వృద్ధాప్యంలో కూడా అంట మళ్ళీ ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత సారము కలిగి పచ్చగా ఉంచుతాడంట. ఎట్లాగా? పచ్చగా ఉంచుతాడు. ఏదో అక్కడక్కడ అప్పులు తెచ్చి పచ్చగా అలంకరించుకోవడం కాదండి. కొంతమంది చక్కగా పచ్చగా కనపడతారు కానీ వాళ్ళ వెనకాల ఏముంటాయో తెలుసా? అది చాలా అప్పులు ఉంటాయి. అన్నీ తెచ్చుకొని చక్కగా ఇంటికి అలంకరించుకొని చక్కగా మంచి వస్త్రాలు ధరించుకొని మంచిగా పచ్చగా కనపడతారు. చూసిన వాళ్ళు అబ్బా వీళ్ళకి ఏం లేదు బ్రహ్మాండంగా ఉన్నారని అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ వెనక ఉన్నటువంటి అప్పులు లేకపోతే అవి చాలామందికి తెలియదు. అలా కాదు. మనకి అసలు ఏ బాధ ఏమీ లేకుండా అంటే మనల్ని దేవుడు ఎలా ఉంచుతాడు? సారము కలిగి పచ్చగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయి అంటే 100% ఆయన నమ్మిన వారికి వర్తిస్తాయి. 100% ఆయన మీద ఆధారపడినటువంటి వారికి, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఇవి వర్తిస్తాయి. ఈ విధంగా వారు ఉంటారు. ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా అలాగా ఉంచుతాడు. కనుక ఈ విధమైనటువంటి జీవితం నీకు కావాలంటే, ఆయన నీకు ఆశ్రయముగా ఉండి నీ జీవితాన్ని పచ్చగా ముందుకు నడిపించాలంటే ఈరోజే నీ హృదయంలో ఉన్నటువంటి మనుషులను లేకపోతే నీ హృదయంలో ఉన్నటువంటి వాటిని తీసివేసి నీ హృదయాన్ని ప్రభు తట్టు తిప్పి నీ హృదయంలోనికి ప్రభువుని చేర్చుకొని సంపూర్ణంగా ప్రభువునే నువ్వు నమ్ము. నేను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తునే నీవు నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఈ చెప్పినటువంటివన్నీ నీ జీవితంలో సాధ్యమవుతుంది. ఎప్పుడంటే తెలుసా? నువ్వు నమ్మినప్పుడు. నమ్మకం ఉంచుము. యేసు ప్రభు దగ్గరికి వచ్చాక అతను నమ్మకం ఉంచాడు. అయ్యా నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలని మాట మాత్రం సెలవిస్తే చాలని నమ్మాడు. అట్లాగే నమ్మిన విధంగా కార్యము జరిగింది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో ఇప్పటివరకు ఎవరు నమ్మి ఏడ్చావు? ఎవరు నమ్మి మోసపోయావు? ఎవరు నమ్మి బాధపడుతున్నావు? ఎవరు నమ్మి నీ జీవితంలో నెమ్మది లేకుండా, దేన్ని నమ్మి నువ్వు నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావేమో, ఇక్కడే దాని నుండి విడిపించబడి అది నువ్వు తీసివేసుకొని ఇప్పుడే నీ హృదయంలోనికి ప్రభువుని చేర్చుకొని నీ నిండు మనసుతో ప్రభువుని నమ్ము, ప్రభువుని ఆరాధించు, ప్రభు మీద ఆధారపడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఈ కార్యాలన్నీ జరిగించి ఈ ధన్యకరమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. అలాంటి కృపా భాగ్యం మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ లేచిన పడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. త్వరగా అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది. సమృద్ధిగా పాడి పంటలను, పనివారిని బహు విస్తారంగా దేవుడు దీవించాడు. యాకోబు దేవుని నమ్మాడు, దేవుడు
విస్తారమైనటువంటి దీవెనలు అతనికి ఇచ్చాడు. ఇస్సాకు దేవుని నమ్మాడు. శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి పరిస్థితులు ఇస్సాకు కలుగు చేశాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా చక్కగా పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదిగారు, ఫలించారు, ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. కనుక ఈ సమయంలో ఒక దైవ సేవకుడిగా నేను కూడా తెలియజేసేది ఏంటంటే, నీవు కూడా మనుషులు నమ్మక, డబ్బును నమ్మక, మనుషులు కల్పించేటువంటి పద్ధతులు నమ్మక, ప్రభువును నమ్మి చక్కగా ప్రభు ఇచ్చేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి కృప నువ్వు కూడా పొందుకోవాలని ఒక దైవ సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాచి ప్రభు, ఇప్పటి వరకు నేను పలానా దానిని నమ్మి, పలానా వాటిని నమ్మి నా జీవితంలో బాధలు తెచ్చుకున్నాను, కష్టాలు తెచ్చుకున్నాను, ఇరుకులు తెచ్చుకున్నాను, ఇబ్బందులకు గురైనాను. ఇప్పుడు నేను ప్రభు వాటి మీద నమ్మకం ఉంచట్లేదు, నీ మీదే నేను నమ్మకం ఉంచుతున్నాను ప్రభు అని చెప్పేసి ప్రభు సందులో చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను నా జీవిత కాలంలో లోక సంబంధమైన వాటి మీద దేని మీద నమ్మకం కలిగి ఉండక ప్రభు, చక్కగా మేము నాయన మిమ్మల్ని నమ్మి మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి, ఆ ధన్యకరమైన జీవితం పొందుకోవడానికి కృప దయచేయండి అని ప్రభు అని చెప్పేసి చిన్న ప్రార్థన చేయండి. నేను నా కుటుంబము నిన్నే నమ్మి నీలోనే ముందు కొనసాగిపోవాలి. ఏదో మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషుల నమ్మక, డబ్బు నమ్మక, లేకపోతే బంగారు నాన్న నమ్మక, లేకపోతే ఉన్నటువంటి పొలాలను బట్టి, ఆస్తులను బట్టి, గృహాలను బట్టి వాటిని నమ్మక ప్రభువా, నిన్ను నమ్మి నాయన. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులను కూడా మనం నమ్మకూడదు. ఎందుకంటే దేవునికి మీకు మధ్యవర్తులుగా వారు పనిచేస్తున్నారే తప్ప వారిని కూడా మనం నమ్మకూడదు. మనం దేవుణ్ణే నమ్మాలి. ఎందుకో తెలుసా? కార్యాలు చేసేది దైవ సేవకుడు కాదు, దేవుడే. అద్భుతాలు చేసేది దేవుడే. మన జీవిత కాలంలో గొప్ప కార్యములు జరిగించేది ఆయన ఒక్కడే మాత్రమే. ఏ దైవ సేవకుని మీద నమ్మకం పెట్టుకోవద్దు. ఏ దైవ సేవకుని మన హృదయంలో పెట్టుకోవద్దు. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే, మనలాంటి మనుషులే. కానీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు జరిగించేది మన దేవుడు ఒక్కడే. అందుకని ఆయన మీద మనం నమ్మకం పెట్టుకుందాం. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అవును, ఆయన ఆధారం, ఆయనే మన ప్రాణం. కనుక
లోక సంబంధం అనేది ఏది మనసులో పెట్టుకోకుండా ఆయనే నమ్ముకుందాం. ఆయన నమ్మిన వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆయన నమ్మి మంచి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ పరలోకపు పట్టణం చేరి ప్రభుతో నిత్యం సంతోషంగా ఉందాం. అలాంటి కృప భాగ్యం మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించునుగాక. అదేవిధంగా మన తీర్మానమును ప్రభు స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రాహం గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో ఆరాధనకి ఎగ్గుడైన నిన్ను ఆరాధించుకోవటానికి స్తుతించుకోవడానికి వేచిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మీ దాసుని ద్వారా నీ లేఖన మాటలు మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను నమ్ముకున్నవాడు ధన్యుడు ప్రభువా. అవును నాయన, నేను నమ్ముకుంటాను, మాకు ఆశ్రయపూర్వంగాను ఉన్నావు, ఆశ్రయదుర్గంగా ఉన్నావు నాయన. నీటి దగ్గరున్న చెట్టు ఎలా పచ్చగా ఉండి ఎలా మంచి కాయలు ఫలిస్తూ ఎలా అభివృద్ధి చెందుతున్నదో మా తండ్రి, మేము నీ సన్నిధిలో నీటి ఊట అయిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, నిన్ను ఆనుకొని నాయన మా నీకు అయ్యా నీలో ఉంచుకొని నాయన జీవిస్తున్న వారు ఎన్నడూ వాడిపోవాలని మీరు తెలియజేస్తున్నారు. అవును ప్రభువా, ఎల్లప్పుడూ నాయన జీవజల ఊటలో అయిన దేవుడువు నాయన, నీ యొద్ద బ్రతుకుతూ, నీ మందిరంలో బ్రతుకుతూ, నీ మార్గంలో నడుచుకోవటానికి నీ కృప దయచేయండి. నీ దాసుని ద్వారా నీ మాటలను ప్రతి వారి హృదయంలో నాయన భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా ఉండి ధైర్యంగా ఉండి ముందు కొనసాగటానికి సహాయం చేయండి. వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచడానికి మీ సన్నిధిలో వాడుకోండి. సమయమందు బలహీనను మీరు బలపరచండి, రోగులను స్వస్థపరచండి, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని మీరు అనుగ్రహించండి. ఇంతవరకు నడిపించిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. తిరిగి మా గృహాలు వెళుచుంటుండగా నీ కాపుదల భద్రత నాకు మా అందరికీ దయచేసి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి.